హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరోగ్య బిందు. ఈరోజు మీ ముందుకు మరో కొత్త రెసిపీతో వచ్చేసాను. ఇది కర్ణాటక స్పెషల్ కారాబాత్ అండి. టమాటో బాత్ పొంగలో లేదా నార్మల్ చేసుకుని పలావ్ అనుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అసలు స్పెషల్ టేస్ట్ మిస్ అవుతారు మీరు ఈ వీడియో స్కిప్ చేశారంటే. ఇక్కడ కారాబాత్ అంటే నార్మల్గా రవ్వతో చేస్తారు. కాకపోతే నేను వెయిట్ లాస్ డైట్లో ఉన్నాను కాబట్టి అరికలు యూజ్ చేస్తున్నాను. ముందుగా దానికోసం ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఇది చాలా ఈజీగా అయిపోయే 1 pot రెసిపీ అండి. అసలు మార్నింగ్ ఇలాంటి ఈజీ రెసిపీస్ ఉంటే మార్నింగ్ టిఫిన్ సెషన్ ఎంత ఈజీగా అయిపోతుంది కదండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చాలా బాగా నచ్చింది ఇది. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర చిట్లాక పిడికెడంత పచ్చిశనగపప్పు వేసుకోవాలి. దీనికి ఈ డిష్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఇదే చాలా టేస్ట్ ఇస్తుంది ఈ డిష్కి. కరివేపాకు వేసాక పోపు బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి, లేదంటే అస్సలు టేస్ట్ ఉండదు. అసలు వంట చేసేది 5 నిమిషాలు అయితే ఆలోచించుకోవడానికి 5 గంటల పాటు సరిపోదండి. అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేంత వరకు పోపును వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాక మనకు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏదైనా పర్లేదు కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికము, ఉల్లగడ్డ అవి తీసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకొని వెజిటేబుల్స్ బాగా మగ్గేంత వరకు వేయించుకొని తర్వాత చిన్న టమాటో వేసుకోవాలి. టమాటో ఎక్కువైతే ఇది పుల్లగా వచ్చేస్తుందండి, టేస్ట్ బాగుండదు. సో చిన్న టమాటో లేదా హాఫ్ టమాటో వేసుకోండి. రాత్రంతా నానబెట్టుకున్న సిరిధాన్యాలు అలాగే బఠానీలు వేసుకోవాలి. మీరు ఇక్కడ ఏ మిల్లెట్స్ అయినా వాడుకోవచ్చు. నేను ఇక్కడ అరికలు తీసుకున్నాను. ఇది బాగా పొడి పొడిలాడుతూ తేమంతా ఇంకిపోయేంత వరకు వేపుకోవాలి, లేదంటే ఇది అస్సలు రుచి బాగోదు. ఇలా తడి మొత్తం ఆవిరైపోయాక 1 కప్పు మిల్లెట్స్కి నేను 3 cups ఆఫ్ వాటర్ వేసాను. మీకు ఇంకా జారుగా కావాలంటే మీరు ఇంకా కాస్త 1 కప్పు ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ టోటలీ 2 cups ఆఫ్ మిల్లెట్స్కి 6 cups ఆఫ్ వాటర్ వేసుకుంటున్నా. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ 5 విజిల్స్ వచ్చేసినా కూడా మెత్తగా చాలా బాగుంటుంది. కుక్ అయిపోయాక వాంగీబాత్ పౌడర్ రెడీమేడ్గా దొరుకుతుంది. ఇది నేను ఇంట్లో చేసుకున్న వాంగీబాత్ పౌడర్ అండి. దాన్ని వేసుకొని కాసేపు స్విమ్లో మగ్గించుకోవాలి. అసలు ఇన్స్టెంట్ వాంగీబాత్ పొడి వేస్తే మనకు కలర్ బాగా వస్తుంది. కాకపోతే మా ఇంట్లో కారం ఎక్కువ తినరు కాబట్టి నేను ఇంట్లోనే కారం తక్కువగా వేసి వాంగీబాత్ మసాలా చేసుకున్నాను. మీకు ఈ వాంగీబాత్ మసాలా పౌడర్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో తీసి పెడతాను. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి చట్నీ అండి, పల్లీల చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ టైమ్స్లో ఇలాంటి టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఉంటే ఎంత బాగుంటుందో కదండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.